ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ అదృష్టం కేసు పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు చుట్టూ అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రభుత్వం మీద ప్రధాన అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఈ ఉదంతం మీద నేరుగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు ఈ వ్యవహారం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉండగా, జగన్ స్వయంగా రంగంలోకి దిగి ఉగ్రరూపంతో రగిలిపోతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ కూటమి మీద విరుచుకుపడేలా ఒక మాటతో బలమైన హెచ్చరిక జారీ చేయబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి చర్చల్ని అబ్జర్వ్ చేస్తే ఆయన కొద్ది రోజుల్లో దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పోలీస్ కస్టడీలోకి వెళ్ళినటువంటి ఒక యువకుడు నెల రోజులుగా మాయమవడం, దీని మీద ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ జూన్ 29లోగా సాయికృష్ణని భౌతికంగా తమ ముందు హాజరుపరచాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరితమైన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లేదా అధికారిక ప్రకటన ద్వారా ఈ అరాచకాల పాలన మీద ఖబర్దారంటూ ఒకే ఒక మాటతో హెచ్చరిస్తారేమోనని అనుకూల మీడియాలో అంటున్నారు. ఈ కేసులో పోలీసులు మరికొంతమందితో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన మానవ హక్కుల ఉల్లంఘన మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బాధితుడి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తాము ఊరుకునేది లేదని స్పష్టం చేసేలా ఆయన స్పందన ఉండబోతోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలు ఎంతవరకు నిజమవుతుందనే చెప్పలేం, కానీ జగన్ గొంతు విప్పితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం సీఏ నాగరాజన్ సస్పెండ్ చేసి ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినప్పటికీ ప్రతిపక్షం మాత్రం అసలు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. జగన్ ఈ మొత్తం ఎపిసోడ్ని ప్రజాస్వామ్య కూనిగా అభివర్ణిస్తూ ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజా సమస్యల మీద, అలాగే లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని పోరాటంలో భాగంగా జగన్ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరలోనే నేరుగా బాధితుడి తల్లిని పరామర్శించి ప్రభుత్వం మీద నేరుగా యుద్ధం ప్రకటిస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జగన్ అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్ ఒక్క మాట అంటే చాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమంటూ ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పొలిటికల్ పరిణామాల మీద జగన్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, ఈ కేసే దానికి సరైన వేదిక కాబోతుందని వైసీపీ అనుకూల మీడియా కూడా అంటోంది. ఉగ్ర రూపంతో రగిలిపోతూ జగన్ అనబోయేటువంటి కొన్ని మాటలు చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారులకి, వెనకుండి నడిపిస్తున్న రాజకీయ నేతలకి వణుకు పుట్టించేలా ఉంటాయని వైసీపీ అంతర్గత వర్గాల్లో డిస్కషన్లు నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఉదంతం మీద జగన్ అధికారికంగా ఎప్పుడు నోరు విప్పుతారు, ఆయన అనబోయే ఆ ఒక్క మాట ఏమిటనేది ఇంకా సస్పెన్స్గా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది చెప్పలేము, కానీ రాజకీయంగా మాత్రం ఇది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.